హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ 10 నిమిషాల్లో పిండి కలిపి అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ టమాటా దోశ. ఈ రెసిపీ కోసం మిక్సీ జార్లో పెద్ద ముక్కలుగా తరిగిన 3 టమాటాలు, 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 6 పొట్టు వెల్చిన వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినన్ని ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీరు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, తయారు చేసుకున్న టమాటా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ పిండి గరిట జారుగా వచ్చేలా కలుపుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి దోశలా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా దోశను దోరగా కాల్చుకోవాలి. టైం లేకపోతే పిండిని 10 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఈ దోశలు కానీ క్రిస్పీగా కావాలనుకుంటే ఈ బ్యాటర్లో 1/2 కప్పు బియ్యం పిండి వేసి పిండిని ఇంకొంచెం పల్చగా కలుపుకోవాలి. టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ టమాటా దోశ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.